నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అర్హులైన పేదలతో ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ సొంత ఇల్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారని, వారు రెక్కాడితే గానీ డొక్కాడరని పరిస్థితిలో ఉన్న కూలీ నాలి చేసుకుని సంపాదించిన డబ్బు అంతా ఇంటి అద్దెలకు సరిపోతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జంగం నాగరాజు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎన్నికల్లో హామీల్లో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ప్రజలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది అర్హులైన పేదలందరి చేత సచివాలయాల్లో అర్జీలు ఇచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము నమోదు చేయించడం జరిగింది. వాళ్ళే చెప్తున్నారు, మీరు అందరూ ఎలిజిబుల్, మీకు ఎక్కడ ఇల్లు లేవు, నివాస స్థలాలు లేవు, కాబట్టి మీకు ఇంటి స్థలానికి మీరు అర్హులని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 1 సెంటు భూమి కూడా విడుదల చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మీరు ఫెయిల్ అయ్యి, ఒకరికి హౌస్ మ్యాపింగ్ లేదంటున్నారు, ఒకరికి ఇంటి పేరు సరిలేదంటున్నారు, ఒకరికైతే ఆల్రెడీ మీ పేరుతో ఇల్లు ఉందంటున్నారు. కానీ ఆ ఇల్లు ఎక్కడో చూపించమంటే అది చూపించడం లేదు. ఇటువంటి షరతులన్నీ ఉపసంహరించుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలు వాళ్ళందరికీ ఆయన హామీ ఇచ్చినట్టుగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయిస్తూ, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షలు కేటాయిస్తూ ఇప్పుడైనా నిర్ణయం తీసుకోకుంటే రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గ్రామాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.